యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34 వరకు. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనం నుంచి 34 వరకు. ఒక చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మేమందరం కలిసి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి కృపను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేమందరం కలిసి 7 మాటలను ధ్యానించుకుంటుండగా ప్రభు మీరు మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రత్యేకంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34 మట్టుకు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇంతటితో మొదటి మాట సరే.